సునీల్, హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టగా సాయంత్రం పూర్తిగా వెదర్ చల్లబడింది. ఆ వెంటనే వర్షం కూడా కురిసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాన పడింది. నగరంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల తీవ్రతకు రామ్నగర్లోని విఎస్టీ రోడ్లో భారీ వృక్షం నేలకూలింది. హైదర్గూడలోనూ ఓ భారీ వృక్షం నేల కొరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలుచోట్ల రహదారులపై వర్షం నీరు చేరింది. ముషీరాబాద్లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. రహదారిపైన వర్షపు నీరు నిలవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు భారీగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తెలంగాణలో రేపు కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు. రేపు వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో వర్షంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతుంది. అనేక ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తే హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి అనేక ప్రాంతాలు, శంషాబాద్, ఖైరతాబాద్ జోన్లో మనం చూస్తున్నాం. బొగ్గులకుంట జంక్షన్ దగ్గర ఉన్నాం. ఈ కట్టు పడిపోయింది. దాంతో రోడ్డు పైన వెళ్లేటువంటి వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వన్ సైడ్ మాత్రమే ట్రాఫిక్ పోయే విధంగా అవకాశం ఉంది. మిగతా అవకాశం లేకపోవడంతో అక్కడ నుంచి వచ్చేటువంటి వాహనాలను, అదేవిధంగా వెళ్లేటువంటి వాహనాలను స్థానికులు కొంత క్రమబద్ధీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ఐటీ ఏరియాలో కూడా భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. షేర్లింగంపల్లి, అదేవిధంగా కూకట్పల్లి జోన్ల పరిధిలో వర్షం పడుతుండగా, ఇక ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, అదేవిధంగా రాజేంద్ర నగర్ జోన్ల పరిధిలో చాలా హెవీగా వర్షం పడుతుంది. మనం చూస్తున్నాం, సాయంత్రం సమయం కావడం, అందరూ ఇళ్లకి వెళ్ళేటువంటి టైం కావడంతో భారీగా పడుతున్నటువంటి వర్షానికి వాహనదారులు అయితే కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి అన్ని జిల్లాలు, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి కానీ, వికారాబాద్ కానీ, అదేవిధంగా రంగారెడ్డి, ఈ జిల్లాల పరిధిలో కూడా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ముఖ్యంగా క్యూర్ పరిధిలో ఉండేటువంటి మొత్తం 12 జోన్లలో ఎక్కువ జోన్లలో వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి. ఇటు మనం చూస్తే మల్కాజ్గిరిలో అయితే మల్కాజ్గిరి జోను, అదేవిధంగా ఎల్బీ నగర్, ఈ 2 జోన్లలో మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ 2 జోన్లలో వర్షం కురుస్తుండగా, ఇటు కూకట్పల్లి, అదేవిధంగా షేర్లింగంపల్లి జోన్లలో వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్లో నార్మల్గా పడుతుంది. ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో 3 జోన్లలో కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ చెట్లు ఈ విధంగా విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. బొగ్గులకుంట రోడ్లోంచి ఇటు కోటి వైపు ఉండేటువంటి మార్గంలో 2 ప్రాంతాల్లో చెట్లు ఇరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కారణంగా ఏపుగా పెరిగినటువంటి చెట్లు తొందరగా ఇరిగి పడిపోతున్నటువంటి పరిస్థితిని ఆ సిటీలోని అనేక ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా రోడ్లపైన నీళ్లు నిలిచిపోతున్నాయి. ఎక్కువగా మొత్తం ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో దాదాపు 900 వరకు ఎక్కడైతే ఇనిండేషన్ ప్రాంతాలు ఉంటాయనేది ఇప్పటికే గుర్తించిన రోడ్లపైన. ఆ రోడ్ల వద్ద ప్రత్యేకంగా హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు అవి ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. అయితే మాన్సూన్ ఎమర్జెన్సీ ఏర్పాటులో కొంత ఆలస్యం జరిగింది. ఆలోపే ఈ మాన్సూన్ రావడం, వర్షాలు రావడం, అదేవిధంగా కొన్ని రోజుల నుంచి చల్లగా వాతావరణం చల్లబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 2-3 రోజులుగా హైదరాబాద్ నగరం అంతా కూడా కొంత కూల్గా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు మాత్రం గ్రేటర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉండేటువంటి క్యూర్ పరిధిలో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యుయేషన్ హైదరాబాద్ నగరంలో కనబడుతుంది. కెమెరా పర్సన్ డి రాజ్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.
మధ్యాహ్నం వరకు భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతే మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఆ వరుణుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. మేఘాలు కమ్ముకున్నాయి, వాన కురవడం స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో జోరు వాన పడడంతో అటు ప్రజలందరూ ఉపశమనం పొందడంతో పాటు వాహన చోదకులు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అనేక రహదారుల్లో చెట్లు నేలకూలినటువంటి పరిస్థితి ఉంది. ఈదురుగాలులకి, వర్షానికి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. కుకట్పల్లిలో భారీ వృక్షం నెలకొరడంతో ప్రజలందరూ కూడా అటువైపు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యం. అలాగే ఈ భారీ వర్షానికి ఎక్కడికక్కడ నీళ్లు కూడా స్టాక్ అయిపోయి ఉన్నాయి. సో ఆ స్టాక్ పాయింట్లు కూడా బ్లాక్ అవ్వడంతో ఒక్కసారిగా వాటర్ వెళ్లకుండా అక్కడ కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో అలానే వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మరోపక్క అంబర్పేటలో కూడా వాన బాగానే పడుతోంది. అండ్ శేర్లింగంపల్లిలో కూడా దంచి కొడుతోంది వాన. ఇక హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా వర్షం దంచి కొట్టడంతో మొత్తం హైదరాబాద్ క్యూర్ ప్రాంతం, అలాగే రేర్ క్యూర్ అనే ఈ మూడు ప్రాంతాలు అయితే ఏవైతే ప్రభుత్వం డివైడ్ చేస్తుందో ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు పడడంతో ముఖ్యంగా ఐటీ ప్రాంతాల్లో ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం నమోదవడంతో ఇప్పుడు ఆఫీసుల నుంచి అందరూ ఇళ్లకెళ్లే సమయం. ఈ నేపథ్యంలో ఇదే సమయంలో వర్షం పడడంతో ట్రాఫిక్ జామ్ భారీగా నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. అటు హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ ఆ ప్రాంతాల్లో, నానక్రామ్ కూడా ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా అటు పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలంటూ కూడా ఇళ్లలోనే ఉండాలి. వాన విపరీతంగా వర్షం పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ అటు వాతావరణ శాఖ అధికారులు, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు. మరోపక్క సహాయక చర్యలన్నింటినీ కూడా వేగవంతం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రోజు, రేపు కూడా ఋతుపవనాలు వచ్చిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా జాగ్రత్తలు జారీ చేస్తున్నారు. ఆగాలి.